మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అసలైన రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నియోజకవర్గం. బయటకు కనిపించేదొకటి, లోపల జరిగేది మరొకటి. ప్రత్యర్థి పార్టీ నేతలు మన శత్రువులని చెప్తారు, కానీ లోపాయికారిగా వారితోనే సత్సంబంధాలు కొనసాగిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా తనదే పైచేయి కావాలి అనేది వారి నైజం. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అనేది నిజం. దీంతో చిలకలూరిపేటలో తెర వెనుక ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందట ఆ నియోజకవర్గ క్యాడర్లో. ఇంతకు ఎవరా పొలిటీషియన్లు? తెర వెనుక నడుపుతున్న తతంగం ఏంటి? పైకి చూడ్డానికి ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతుంటారు. ప్రత్యర్థులుగా పొలిటికల్ బరిలో కత్తులు దూస్తారు. గతంలో మీరు చేసిన అవినీతి అక్రమాల చిట్టా విప్పుతానని, కఠిన చర్యలు తప్పవని ఒకరు హెచ్చరిస్తే, ఇదంతా ప్రత్యర్థి పార్టీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలని, తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని మరొకరు పవర్ఫుల్ డైలాగ్స్ పేలుస్తారు. అయితే ఇవన్నీ పైకి చూడ్డానికేనట. లోలోన మాత్రం ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, ఒక అండర్స్టాండింగ్ మేరకే ఒకరంటే ఒకరికి పడనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వారే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా పొలిటికల్ హైప్ క్రియేట్ చేసే టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం. ఇక్కడి నుంచి గతంలో ప్రత్తిపాటి పుల్లారావు, విడుదల రజని మంత్రులుగా పనిచేశారు. రాజకీయంగానూ రాటుదేలారు. సీనియర్లను పక్కనబెట్టి 2014లో మంత్రి పదవి దక్కించుకున్న ప్రత్తిపాటి పుల్లారావు ఈసారి ఎమ్మెల్యే పదవికే పరిమితమయ్యారు. గతంలో 5 ఏళ్లు మంత్రిగా, 2 సార్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కానీ టీడీపీ అధికారంలో లేని 5 ఏళ్లు పుల్లారావు పార్టీ క్యాడర్ను, నాయకులను అస్సలు పట్టించుకోలేదట. 2024 ఎన్నికల్లో పుల్లారావుకు చిలకలూరిపేట నుంచి టీడీపీ సీటు రావడంపై అప్పట్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరి నిమిషంలో ఎట్టకేలకు లాబియింగ్ చేసి అధిష్టానాన్ని ఒప్పించి, మెప్పించి చిలకలూరిపేట సీటు సాధించారు. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడం కూడా పుల్లారావు విజయానికి కలిసొచ్చింది. గత ఎన్నికల్లో విడుదల రజనీని గుంటూరుకు పంపి చిలకలూరిపేట నుంచి తొలుత రాజేష్ నాయుడు, ఆ తర్వాత కావటి మనోహర్ నాయుడుని పోటీలో దింపింది వైసీపీ అధిష్టానం. మనోహర్ బలమైన అభ్యర్థి కాకపోవడంతో పుల్లారావు సునాయాసంగా విజయం సాధించారు. గెలిచిన తర్వాత పుల్లారావు కింది స్థాయిలో నాయకులను పట్టించుకోవటం లేదని సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా తమ నాయకుడు పూర్తిగా మారిపోయారు అంటూ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. గతంలో పార్టీ నాయకులను ఆదరించి అభిమానించిన పుల్లారావు ప్రస్తుతం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిలో కొంతమందికే ప్రాధాన్యత ఇస్తున్నారట. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులను తట్టుకుని టీడీపీ కోసం పనిచేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పుల్లారావు కనీసం తమ వైపు కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి విడుదల రజనీ, పుల్లారావు మధ్య కుమ్మక్కు రాజకీయం నడుస్తోందని చర్చ సాగుతోంది. పైకి చూడ్డానికి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న తెర వెనుక మాత్రం నియోజకవర్గంలో ఇద్దరి పెత్తనమే ఉండాలనే లెక్కతో ముందుకు వెళ్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గంలోని అధికార టీడీపీలో 2 గ్రూపులు నడుస్తున్నాయట. ఒక వర్గం పుల్లారావు కోసం, మరో వర్గం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోసం పనిచేస్తున్నాయట. నియోజకవర్గ పరిధిలో లెక్కలేనన్ని క్రషర్ స్టోన్స్ ఉన్నాయి. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో వాటి నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలోని కీలక నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో పవర్లో ఉన్నప్పుడు విడుదల రజని ఓ క్రషర్ యజమానిని బెదిరించి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే విడుదల రజని మరిది గోపి అరెస్టు కూడా అయ్యారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీని వెనుక ఉన్నారంటూ విడుదల రజని గతంలో ఘాటుగా స్పందించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై ఎంపీతో పాటు ఎమ్మెల్యే ప్రత్తిపాటి కూడా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు. అయితే పైకి మాత్రమే విడుదల రజనీతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి వైరం నడుపుతున్నారని, లోలోన లోపాయకారి ఒప్పందం నడుస్తోంది అనేది తమ్ముళ్ల మాట. అసలు సిసలైన పొలిటీషియన్ ఎలా ఉండాలో చూపిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావును చూసి తెలుగు తమ్ముళ్లు మా పుల్లారావా మజాకా అంటున్నారు.